ట్రాన్స్జెండర్ మ్యాన్. సో ఇద్దరిని తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత 2019లో మన ట్రాన్స్జెండర్ చట్టం రావడం జరిగింది. 2019లో చట్టం వచ్చిన తర్వాత చాలా ఫైట్ చేసిన తర్వాత ట్రాన్స్జెండర్ రూల్స్ వచ్చాయి. 2021లో రూల్స్ వచ్చిన తర్వాత అన్ని స్టేట్లలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు నడుస్తుంది, బిల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇస్తున్నారు, సర్వే జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని జరుగుతుంది. అయితే మా ప్రాబ్లం అంతా ఆంధ్రప్రదేశ్ పైన ఇక్కడున్న ట్రాన్స్ ఉమెన్స్ కానీ ట్రాన్స్ మ్యాన్ కానీ ఇప్పటి వరకు సరి అయిన సర్వే ఒకటి జరగలేదు. అందులో భాగంగా సర్వే జరుగుతూనే మేము ఎంత మంది ఉన్నామని తెలుస్తుంది. సో అది జరగడానికి మేము ఒకటి గవర్నమెంట్ని నిన్న మినిస్టర్ అనిల్ సార్ గారిని మీట్ అయ్యాము. వాళ్ళు ప్రామిస్ చేశారు అన్ని రకాలు మిమ్మల్ని ముందు తీసుకెళ్తామని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ని ఫార్వర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎవరు ఇంకా ఎక్కడున్నారు, ఇంకా ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఇంకా డిజబిలిటీకి ఎలా ఐడి కార్డు ఇస్తారో ట్రాన్స్జెండర్ కూడా అలాగే ఐడి కార్డు ఇవ్వాలి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వాలి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈరోజు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు ఫస్ట్ పేరు సెకండ్ పేరుతో ఈరోజు చాలా వరకు ఎవరికి ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కావట్లేదు. ఇక్కడ చూస్తే మినిమం మాకు మన స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన పనులు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు పెండింగ్, ఆధార్ కార్డు ప్రాబ్లం, రేషన్ కార్డు ప్రాబ్లం, ఓటర్ ఐడి కార్డు ప్రాబ్లం, సింగిల్ ఉమెన్ కింద మాకు ఎందుకంటే పింఛన్ ఇస్తారు, ట్రాన్స్జెండర్ రైట్స్ అండ్ రూల్స్ వచ్చాయి కదా మా పేరుతో ఇవ్వండి. సో సింగిల్ ఉమెన్స్ కింద మాకు పింఛన్స్ అవసరం లేదు, పింఛన్ సరైన రూపంలో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక సంవత్సరం కింద విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేశారు సపోర్ట్తో. ఈరోజు ట్రాన్స్జెండర్ క్లినిక్ లేదు. ట్రాన్స్జెండర్ పర్సన్కి హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, జనరల్ బాడీలో ప్రతి ఒక్క అవయవాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏమైంది మా ట్రాన్స్జెండర్ క్లినిక్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయట్లేదు? సో ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ చూస్తే క్రైసిస్ అనేక రకమైన క్రైసిస్ వస్తాయి. స్పెషల్గా నేను ట్రాన్స్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ మ్యాన్, నేను పుట్టినప్పుడు ఒక అమ్మాయిగా పుట్టి ఒక అబ్బాయిగా చేంజ్ అయిన ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే ఇంట్లో సరిగా ఉండలేరు, బయటికి వచ్చిన తర్వాత మాకు ఒక సెంటర్ అనేది ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మిస్సింగ్ కింద కేసెస్ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని రూల్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ హరాస్మెంట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో సాధారణంగా ఈరోజు జనరల్ పీపుల్కే న్యాయం దొరకట్లేదు. ఈరోజు మన దేశంలో అనేక రకమైన ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో లాయర్ అయ్యారు, జడ్జి అయ్యారు, ఈరోజు టీచర్స్ అయ్యారు. ఎంతోమంది ఎడ్యుకేషన్, నేను బిఏ చేశాను, కొంతమంది ఎడ్యుకేషన్ చేసి అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఈరోజు బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మా ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏముందో ఆ బోర్డులో ట్రాన్స్ మ్యాన్ అండ్ ట్రాన్స్ ఉమెన్ ఇష్యూస్ని హైలైట్ చేసి ఇంకా పట్టించుకోవటం లేదు, మాట్లాడడం లేదు అనేసి మాదొక ఈరోజు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఏం స్పెషల్గా ఈరోజు డిమాండ్స్ 2014 నాథర్ జడ్జిమెంట్, 2019 ట్రాన్స్జెండర్ చట్టం అండ్ 2021 రూల్స్, అంటే ఇది చేయాలి 30 రోజుల్లో చేయాలి అనేసి ఒక రూల్స్ ఉంటుంది. ఈ రూల్స్కి కూడా మేము నిన్న మాట్లాడిన ఆధ్వర్యంలో దీన్ని ఫాలో చేస్తామని చెప్పారు. ఈ 2021 నుండి చెప్తూనే ఉన్నారు, ప్రతి గవర్నమెంట్ ఇదే చెప్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం అని. కానీ మీరు ఏమీ చేయకండి. 2016 వికలాంగుల చట్టం ఎలా ఉందో 2019 ట్రాన్స్జెండర్ చట్టం అలాగే ఉంది. అది రూల్స్ని మీరు ఫాలో చేయాలని ఈ విధంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా పేరు కిరణ్ నాయక్.